సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 29/6/2024 శనివారం, తిథి జ్యేష్ఠ బహుళ అష్టమి పగలు 2:20 వరకు ఉన్నది. తదుపరి నవమి, నక్షత్రం ఉత్తరభాద్ర పగలు 8:49 వరకు. తదుపరి రేవతి, యోగం శోభన సాయంత్రం 6:54 వరకు. కరణం కౌలువ పగలు 2:20 వరకు. వర్జన్ రాత్రి 8:12 నుండి 9:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:34 నుండి 7:19 వరకు. రాహుకాలం ఉదయం 8:56 నుండి 10:34 వరకు. అమృతకాలం శేషం తెల్లవారి 5:48 నుండి ప్రారంభమగును. ఈ రోజు విశేషం శనివారం, అష్టమి తిథి కావున ఈరోజు కాలభైరవ ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం నిశ్చిత ప్రదర్శిస్తూ ఉంటారు. అనవసర ఖర్చులు ఎక్కువగాను. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉన్నప్పటికీ కూడా వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల మనసు నిరాశ నిస్పృహలతో ఉండగలదు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలించును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. మరియు వారికి కొన్ని అవసరాల నిమిత్తం ధన సహాయం వంటివి చేయవలసి వచ్చును. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ప్రభుత్వ వ్యవహారంలో మిశ్రమంగా నడుచును. వృత్తి వ్యాపారాలు కూడా మిశ్రమంగా నడిచే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాదుల నిమిత్తమై దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఉండగలవు. శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. అనుకున్న వ్యవహారాల విషయాల్లో అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. కార్యనిర్వహణ శక్తి బలపడగలదు. ఈ రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ప్రభుత్వ వ్యవహారంలో కలవారికి కొంత ప్రతికూల సమయంగా చెప్పవచ్చు. తండ్రి తరపు వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వీరికి చంద్రాశ్రమ సమయం నడుస్తుంది కావున కొంత వ్యవహారములు ఆలస్యంతో నడిచినప్పటికీ కూడా వాటిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి శ్రమలు అధికమగును. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు కొంత తగ్గగలవు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికై నూతన మార్గాలు అన్వేషించుట జరగగలదు. ఈ రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ముఖ్యంగా జల సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి అనవసర ఆలోచనలు చేస్తూ ఉంటారు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాదుల్లో అపవాదులు ఎదుర్కొంటా పెద్దలతో మాట తేడాలు పడేటువంటి ఫలితాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం, శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధను రాశి. ధనురాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, అనవసర కోపావేశాలు, పట్టుదల వంటివి అధికమవును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రభుత్వ వ్యవహారంలో అనుకూలదాయకంగా ఉండును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల కొంత మనసు ఆందోళనకరంగా ఉండగలదు. బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గగలదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారములు తగ్గగలవు. ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. విందు వినోదాల పట్ల మక్కువ ప్రదర్శిస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. వేసుకున్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు ఉండగలవు. గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండును. రావాల్సిన ధనం చేతికి అందగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.